గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో కృష్ణమోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల కృష్ణమోహన్ రెడ్డి గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు తిరిగి ఆయన మళ్లీ బీఆర్ఎస్ లోకి వస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే కేసీఆర్ ను కలుస్తానని కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. తనపై డీకే అరుణ, సరిత కోర్టులో పిటిషన్ వేశారని కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. తన పక్షాన బీఆర్ఎస్ పార్టీనే లాయర్ను పెట్టి కోర్టులో వాదించింది అని అన్నారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ లాయర్ను తొలగించిందని అన్నారు. ఎల్లుండి కోర్టులో వాయిదా ఉండటంతో తనకు పార్టీ తరపున లాయర్ను ఏర్పాటు చేయాలని కేటీఆర్ ని కోరాను అని కృష్ణమోహన్ తెలిపారు. అవసరమైతే లాయర్ ఫీజు తానే చెల్లిస్తానని చెప్పారు. తన విజ్ఞప్తికి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు లైవ్ లో అందిస్తారు. నర్సింగ్రావు. యామిని, ఈరోజు అసెంబ్లీలో ఒక అనూహ్య పరిణామం అయితే చోటు చేసుకుందనే చెప్పొచ్చు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మధ్యలో స్పీకర్ శాసనసభకు బ్రేక్ ఇచ్చినటువంటి సమయంలో అనూహ్యంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఎంపీ కార్యాలయానికి కేసీఆర్ ఛాంబర్కి వచ్చారు. ఔటర్ లాబీలో కేసీఆర్కు ఛాంబర్ ఉంటుంది. ఆ ఛాంబర్లోకి వచ్చారు. వచ్చి నేరుగా కేటీఆర్ని కలిశారు. కేటీఆర్తో సమావేశమయ్యారు. దాదాపుగా అర్ధగంట సేపు కూడా కేటీఆర్తో భేటీ అయ్యారు. చాలాసేపు కూడా చర్చించారు. ఆ తర్వాత ఆయన ఛాంబర్ నుంచి బయటకు వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు, బీఆర్ఎస్లో చేరబోతున్నారు అనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతూ ఉంది. అయితే బయటకు వచ్చిన తర్వాత కృష్ణమోహన్ రెడ్డితో మాట్లాడినటువంటి సమయంలో మాత్రం ఆయన త్వరలో కేసీఆర్ను కలుస్తాననేటువంటి మాటని చెప్పారు. అంతేకాకుండా టెక్నికల్గా ఇప్పటికీ తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని కలిస్తే తప్పేంటి అనేటువంటి మాటను ఎదురు ప్రశ్నించారు విలేకరులని కృష్ణమోహన్ రెడ్డి. అయితే ఆయన్ని అసలు ఎందుకోసం కలవాల్సి వచ్చింది అనేటువంటి విషయం పైన వాకప్ చేసినప్పుడు ఆయనైతే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. తన పైన గత ఎన్నికల సందర్భంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి సరిత యాదవ్ కావచ్చు, అంతకుముందు పోటీ చేసినటువంటి డీకే అరుణ కావచ్చు, ఆయన పైన అనర్హత కేసు వేశారు కోర్టులో. ఆయన తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని చెప్పి కోర్టులో పిటిషన్లు వేశారు. దానిపైన విచారణ జరుగుతూ ఉంది. ఇటు సుప్రీంకోర్టులో జరుగుతూ ఉంది, హైకోర్టులో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తరపున బీఆర్ఎస్ పార్టీయే లాయర్ను పెట్టి వాదనలు వినిపించింది. అయితే ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆయనకు ఈ లాయర్ సేవల్ని ఉపసంహరించుకుంది. సో బీఆర్ఎస్ పార్టీ తరపున వాదించేటువంటి లాయర్ను ఉపసంహరించుకుంది. సో ఈ నేపథ్యంలో ఎల్లుండి కోర్టులో కేసు వాదనకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ తాను టెక్నికల్గా ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో తనకి ఆ సహాయాన్ని, న్యాయవాది సహాయాన్ని, లాయర్ సహకారాన్ని అందించాలని చెప్పి కేటీఆర్ను కోరినట్లుగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్వయంగా చెప్పారు. సో అవసరమైతే న్యాయవాది ఫీజు కూడా తాను చెల్లిస్తానని చెప్పి కేటీఆర్కి చెప్పినట్లుగా చెప్పారు. సో దీనిపైన అవసరమైతే కేసీఆర్ను కూడా కలిసి కోరుతాననేటువంటి మాటను చెప్పారు. అయితే వీటన్నింటికీ కూడా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. లాయర్ సహకారాన్ని అందించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారనేటువంటి మాటను కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ తిరిగి జాయిన్ కాబోతున్నారనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతూ ఉంది. ఆయన పార్టీలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరినప్పటికీ ఆడ స్థానికంగా కొంత ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనేటువంటి భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఆయన సంతృప్తిగా లేరు కాబట్టి ఆయన తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తిని చూపుతాననేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా కేటీఆర్తో సమావేశం అయి బయటకు వచ్చిన అనంతరము బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అయితే తాను మళ్ళీ తిరిగి చేరేందుకు సానుకూలంగా ఉన్నారు. సో మళ్ళీ ఆయన త్వరలోనే బీఆర్ఎస్ గూటికి చేరబోతారు అనేటువంటి మాటను బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అదే సమయంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా మరికొంతమంది ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు కూడా మరికొంతమంది కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ఆ మేరకు సంకేతాలని కూడా పంపిస్తా ఉన్నారు, సందేశాలను కూడా పంపిస్తా ఉన్నారు అనేటువంటి మాటని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరి చూడాలి ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో. యామిని. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.